పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ కు గోపాల్ రెడ్డి సంస్థ నుంచి అవార్డు లభించింది. హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా రెడ్డి ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రెడ్డి సంఘాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపికైంది. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీం చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి ఆర్సిడిఎస్ కి అవార్డు రావడంతో ఈ అవార్డును గోపాల్ రెడ్డి చేతుల మీదుగా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జాతీయ కన్వీనర్ వల్లపరెడ్డి వెంగళరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రపరెడ్డి సురేందర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డును తాము అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ విజయం నా ఒక్కడిది కాదని, ఇది పశ్చిమ గోదావరి జిల్లా టీం మొత్తం కలిసికట్టుగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వచ్చిన అవార్డని పేర్కొన్నారు. ఈ సేవా భాగ్యాన్ని కల్పించిన రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వల్లపరెడ్డి వెంగళరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రపరెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నలిమిలి విజయానందరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బయ్యపురెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, గిరిధర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మీరెడ్డి, పద్మప్రియారెడ్డి, చీర్ల సత్యనారాయణ రెడ్డి, జయసూర్య ప్రకాష్ రెడ్డి, చిర్ల సతీష్ రెడ్డి, వంశీ, శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.